నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ రవికాంత్ గుంటూరు ఆర్టీసీ డిపిటిఓ ఎం రవికాంత్ తెనాలి డిపోని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేజీ సిబ్బందితో సమావేశమయ్యారు. డిపో బస్సుల యొక్క నాణ్యత ప్రమాణాలు బాగా మెరుగుపరిచే విధంగా నైపుణ్యంతో పనిచేస్తున్నారని, అదేవిధంగా మున్ముందు కూడా చక్కని నైపుణ్యంతో పనిచేసి బస్సులు ఎక్కడ బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా బస్సులు మంచి కండిషన్ లో ఇచ్చినట్లయితే డ్రైవర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యూటీ చేస్తారని తెలిపారు. గ్యారేజీ సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా మరియు వ్యక్తిగతమైన అభ్యర్థనలు ఉన్నా వెంటనే పరిష్కారం అయ్యేటట్లు చూస్తానని వెల్లడించారు. అనంతరం గ్యారేజీ నందు కండక్టర్లకు, డ్రైవర్లకు అత్యధిక ఆదాయం మరియు అత్యధిక KMPL సాధించిన వారికి జరిగిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండక్టర్స్, డ్రైవర్స్ మంచిగా సర్వీస్ చేస్తున్నారని, అందువలన జోన్లోనే తెనాలి డిపో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అందరూ సమిష్టిగా కృషి చేసి డిపోని స్టేట్లోనే ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని రవికాంత్ అన్నారు. సమావేశానికి డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ IJ ప్రసాద్ రావు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ NA నాయక్, డిపోలోని కండక్టర్ మరియు డ్రైవర్స్, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా తెనాలి డిపో పరిధిలో మనం 75 షెడ్యూల్స్ తిప్పుతున్నాం. వివిధ రూట్లలో బస్సులు తిప్పుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా వెహికల్ మెయింటెనెన్స్, వెహికల్ కండిషన్ కానీ వెహికల్ అప్కీప్ దాని మీద గ్యారేజీలో ఎట్లా పనిచేస్తున్నారు అనే దాని మీద ఒక ఇన్స్పెక్షన్ కోసం తెనాలి వచ్చిన్నాము. తెనాలి డిపో చూసుకుంటే అన్ని పారామీటర్స్లో కూడా ఏదంటే వెహికల్ అప్కీప్ కానీ వెహికల్ కండిషన్స్ కానీ అంతా బాగుంది. ఇంకా మా మెకానిక్స్ సోదరులందరితో సూపర్వైజర్తో కూడా ఇప్పుడే మాట్లాడాము. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయాలా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బస్సు, అలాగే బ్రేక్ డౌన్ లేని బస్సు, మంచి బస్సు అంటే మంచి కండిషన్ గల బస్సు ప్రయాణికులకి అందజేయాలని చెప్పి కూడా అందరితో కూడా మరి చర్చించడం జరిగింది. అలాగే ఈ తెనాలి రూట్లో ఉన్న వివిధ రూట్లలో కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది. మన జోన్లోనే తెనాలి డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ UPK సాధిస్తూ ప్రతి నెలలో కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటా ఉంది. దీనికి మరి తెనాలి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్ సోదరులు కానీ, అలాగే మెకానిక్ స్టాఫ్ కానీ, అలాగే సూపర్వైజర్లు కానీ, అలాగే DM గారికి అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మరి 2024వ సంవత్సరంలో కూడా ప్రతి రూట్లో మన బస్సులు తిప్పుతూ ప్రయాణికులకి మంచి సేవలు అందిస్తూ మరి ఆర్టీసీ ముందుకెళ్ళాలని చెప్పేసి, దానికి పబ్లిక్ తోడ్పాటు, ప్రజల తోడ్పాటు కూడా ఆర్టీసీకి ఎంతో అవసరం. మీ తోడ్పాటు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం దీక్షలకు ఏపీ టీచర్స్ ఫెడరేషన్, ఏపీ ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు పోస్టల్ యూనియన్ నాయకులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్లు చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న వివిధ న్యాయవాద సంఘాలే కాకుండా ఇతర సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, రోటరీ క్లబ్ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ వచ్చి సంఘీభావం ప్రకటిస్తూ, సంఘీభావం తెలుపుతూ ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టం. దీన్ని ప్రవేశపెట్టడానికి 2-3 దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఒకటి ఏంటంటే ప్రపంచ బ్యాంక్ సూచించింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురమ్మని. ప్రపంచ బ్యాంక్ సూచనని గౌరవం ఇవ్వడానికి గల కారణం ప్రభుత్వానికి ఏమొచ్చిందంటే అప్పులు కావాలి. ప్రపంచ బ్యాంక్ చెప్పిన విధంగా చట్టాలు తీసుకొస్తే ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇస్తుందని ఒక కారణం. రెండోది నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేసింది ఇలాంటి చట్టాన్ని తీసుకురండి అని.
నీతి ఆయోగ్ కూడా తీసుకొచ్చారు. అట్లాగే ఈ నీతి ఆయోగ్ రికమెండేషన్ నాకున్న సమాచారం ఈవెన్ బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని తీసుకురాలా. ఈ నీతి ఆయోగ్ సూచనలు బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు కూడా దీన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుండి ఈ దుర్మార్గమైన చట్టాన్ని ఆగమేఘాల మీద అమల్లో తీసుకొచ్చింది. దీని ప్రధాన దురుద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల సమగ్ర సర్వే అని చెప్పి ఒకటి దొరుకుతుంది రాష్ట్రంలో. ఆ సమగ్ర సర్వేలో కొన్ని భూములు అజాపజా లేని భూములు, అజమాయిషి లేని భూములు, అన్క్లెయిమ్ భూములని ఎట్లా కొట్ట ఈ ల్యాండ్ టైటిల్ రిజిస్టర్లో వాళ్ళ అనునీయుల పేర్లు ఎక్కించుకొని టైటిల్ పొందాలనే దురుద్దేశంతోనే ఆగమేఘాల మీద చట్టం తీసుకొచ్చారు. మన భూమి ఎవరైనా ఆక్రమణదారుడు ఆక్రమిస్తే స్థానిక కోర్టుకి వెళ్తాం, అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాం, అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన అధికారిని ఎవరినో రెవెన్యూ ఆఫీసులో ఒకరు పెట్టుకొని అక్కడ పెడతారు. పట్టిపల్లి పంచాయతీ అయిపోద్ది చివరికి. వాళ్ళు చెప్పిందే అవుతుంది. అంటే వాళ్ళు ఏ భూమిని ఆక్రమించుకోవాలో కన్నేసుకుంటే ఇలాంటి ఆఫీసులు కొద్దిమంది ఉంటారు. మేము రిటైర్ అయిపోయినా పర్లేదు, వెనకొక పాత్ర ఈరోజు పెట్టుకుంటే చాలు, మేము జైలుకి వెళ్ళినా పర్లేదు, మా కుటుంబ సభ్యులు 4 తరాలు బతకాలనేటువంటి దురాశ దుర్బుద్ధి ఉన్న వ్యక్తులు ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు ఎత్తుకు పట్టుకోవడంలో మన రాజకీయ నాయకులు నిష్ణాతులు. మన తెనాలి ప్రాంతం బాగా చైతన్యవంతం అవడం వల్ల ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకా ప్రజా సంఘాలు, కళాకారులు, ప్రజలు అందరూ రావాలి. దీనికి చాలా బలంగా మనం పోరాడితేనే కానీ ఈ చట్టాన్ని మనం రద్దు చేసుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్గా అంబటి అనిల్ కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా చిన్నబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఇరువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సంఘాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంఘానికి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం ఇది. ఈ సంఘంలో అనేకమైనటువంటి మేధావులు పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ నాగశెట్టి ధర్మయ్య గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఈ సంఘం రాష్ట్రంలో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. ఇది ఉద్యోగస్తుల సమస్యల మీద మరి ముఖ్యంగా రూల్ ఆఫ్ రిజర్వేషను, రోస్టర్ పాయింట్స్, ప్రమోషన్లో రిజర్వేషన్స్, సీనియారిటీసు, ఈ విషయాల్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఉద్యోగస్తులు జరిగేటువంటి అన్యాయాల మీద ఈ సంఘం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగస్తుల సమస్యల మీదే కాకుండా అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ సంఘం పనిచేస్తుంది. మేము ఈ సంఘానికి అన్ని విధాల మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా మేము పాటుపడతామని ధర్మయ్య గారికి వాగ్దానం చేయొచ్చు. ఈ సంఘంలో అన్ని విధాలుగా ఎస్సీ ఉద్యోగులకు కానీ, ఎస్సీ కులస్తులకు కానీ, ఉద్యోగపరంగా ఉద్యోగ సమస్యలు కానీ, శారీరకంగా భూములు, ఎస్సీ భూములు ఆక్రమించుకొని వాళ్ళ విషయంలో న్యాయం చేయించడం కానీ, కలెక్టర్ గారి విషయంలో కానీ మాట్లాడటానికి కానీ అన్ని విషయాల్లో కూడా ఈ సంఘం ముందంజలో ఉండి అన్ని పేద వర్గాల వారి, అన్ని కులాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి సమన్యాయం చేకూర్చడంలో ఈ సంఘం బాగా తోడ్పడుతుందని. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. 10వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు ఖాళీ పళ్ళాలను మోగిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ములకా శివసాంబిరెడ్డి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుంది. గత 11 రోజులుగా
వాళ్ళు విధులు మానేసి జీతాలు పోగొట్టుకుని సమ్మెలా ఉండగానే ప్రభుత్వం స్పందించకపోవటం అనేది చాలా అన్యాయంగా ఉంది. వీళ్ళు అడిగేది కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వాలు అమలు చేయకపోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. మున్సిపల్ కార్మికులు నామినల్ తక్కువ వేతనంతో వాళ్ళు సంవత్సరాల తరబడి 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ వాళ్ళని పర్మనెంట్ చేయకపోవటం అంటే ఈ ప్రభుత్వాలు మరి ఎవరిని గురించి పట్టించుకుంటాయి? అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దీక్షకు తమ సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మె చేస్తున్నది బతుకు పోరాటం కోసం, కనీస వేతనం అమలు కోసం చేస్తున్నటువంటి సమ్మె అని నేను తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి మన మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సోదరులందరూ ప్రతిరోజు మన పట్టణంలో ఉన్నటువంటి వీధి తిరిగి మనము వేసినటువంటి చెత్తను సేకరించి దాన్ని ఎక్కడికైతే వేయాలో ఆ విధంగా దాన్ని వేస్తూ అన్ని మొత్తం చేస్తున్నటువంటి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల్లో అతి ముఖ్యమైనటువంటి భాగంగా ఈ కార్మికులు ఈ రోజు సమ్మెకి కూర్చున్నటువంటి కార్మికులు ఉన్నారు. హెల్త్ రిస్క్ అలవెన్స్ తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి తెలిపారు. శుక్రవారం పట్టణ కొత్తపేటలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ కొత్త పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ముందుకు వెళ్తుందని, ఇందులో భాగంగా సిబ్బందికి దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కువ మంది ప్రజలను తపాలా శాఖలో ఖాతాదారులుగా చేర్చి తపాలా శాఖ పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మూర్తి తెలిపారు. రోజుకు 100 మంది కస్టమర్లను మీట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరిలో సగం మందినైనా మళ్ళీ తిరిగి పోస్ట్ ఆఫీస్కి ఏదో కస్టమర్ రూపంలో మార్చుకోవాల్సిన ఒక కొత్త స్కీమ్ లాగా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఇట్లా పోస్ట్ ఆఫీస్కి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది, ఇట్లా ఎక్కువ మంది కస్టమర్లు తిరిగి పోస్ట్ ఆఫీస్ ఎంతో రష్గా చేయిస్తారని వాళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీసులో లేని స్కీమ్ అంటూ లేదు. ఒక సేవింగ్ స్కీమ్ అయినా, ఒక ఇన్సూరెన్స్ అయినా, ఒక ఆధార్ ఎనేబుల్ పేమెంట్ అయినా, ఒక రైల్వే రిజర్వేషన్ అయినా, ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం అయినా, ఏ రకమైన సేవలు చూసుకున్నా కూడా పోస్ట్ ఆఫీసులో అవైలబుల్గా ఉన్నాయన్న నిజాన్ని, ఆ విషయాన్ని పబ్లిక్లోకి పోస్ట్ మెన్ ద్వారా కానీ, మా ఇతర స్టాఫ్ ద్వారా కానీ పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం. ఇప్పుడు ఒక చిన్న విరామం.